బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. ఉన్నటువంటి నగరంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురుస్తోంది. ఇటు జిల్లాలో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో భారీగా వర్షం నమోదైంది. ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే రకంగా మరో 4 రోజుల పాటుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక దక్షిణ జిల్లాకు సంబంధించి మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ జారీ అయింది. అటు కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నిన్న అత్యధికంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత కామారెడ్డి జిల్లా ఈసాయిపేటలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా ఎండపల్లిలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా అత్యధికంగా ఖైరతాబాద్ పరిధిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 4 రోజుల పాటుగా ఇదే స్థాయిలో వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున మార్పులు జరిగాయి. ఈరోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం కనబడుతోంది. ఈరోజు సాయంత్రానికల్లా వాతావరణం కొంత మార్పు జరిగే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఉత్తరాది జిల్లాల్లో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. ఇది సాయంత్రానికల్లా హైదరాబాద్ మహానగరంలో మరింతగా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. అటు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షం నమోదే అవకాశం ఉంది. ఇక ఖమ్మం వరకు కూడా వాతావరణం మారిపోయి భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉంది. రేపు కూడా ఇదే రకమైన సిచ్యువేషన్ కంటిన్యూ అవకాశం ఉంది. మరో 2 రోజుల పాటుగా ఇదే రకమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దాదాపుగా మొదటి నుంచి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్న మాదిరిగానే అక్టోబర్ 2వ వారం వరకు కూడా విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి తెల్లవారుజామున భారీగా వర్షం కురిసే నేపథ్యంలో హైదరాబాద్ సిచ్యువేషన్ ఏంటి మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో అందిస్తారు. పెట్రిషియా, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షాలు దంచుకొడుతున్నాయి, కుండపోత వర్షం కురుస్తుందని చెప్పాలి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీరున్న ప్రాంతం ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఉదయాన్నే అటు దసరా సెలవులు ముగిశాయి. అందరూ కూడా హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. స్కూల్కి వెళ్ళేవారు, కాలేజీలకు వెళ్ళేవారు, వ్యాపార ఉద్యోగాల కోసం వెళ్ళేవారు అంతా కూడా తెల్లవారుజామునే వాళ్ళ ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ట్రాఫిక్ సమస్యలు ఎలా ఉన్నాయి? ఎస్, హైదరాబాద్లో సడన్ రెయిన్స్ ఇప్పటికే వెదర్ రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. జిల్లాలో దాదాపు 3 to 4 days వరకు కంటిన్యూగా రెయిన్స్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి ఏరియాలో కూడా కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు మీద కూడా ఆ ప్రాంతం అంతా కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కి ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. 14 జిల్లాల్లో మాత్రము ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అదే కాకుండా నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట ఇక్కడ ఈ అన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ వేగంతో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లోతెత్తు ప్రాంతాన్ని కూడా ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం చేశారు. హై అలర్ట్ ఉంది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ హైదరాబాద్ అంతా. నెక్స్ట్ 3 to 4 days వరకు కూడా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు. అదే కాకుండా ఇప్పటికే హైదరాబాద్లో కూడా పలు ఏరియాస్లో భారీగా వర్షం పడే అవకాశాలు. ఇప్పటికే మాదాపూర్ అంతా కూడా అక్కడికక్కడ వాటర్ నిండిపోవడము, ట్రాఫిక్ ఇబ్బందులు ఇవంతా కూడా ఉన్నాయి. ఒకసారి మనం జనాలు కూడా ఇక్కడనే ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? అంటే నెక్స్ట్ 3-4 days కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్ అమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది హైటెక్ సిటీ దగ్గరికి వెళ్తాం. హైటెక్ సిటీకి వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నారు? ఎందుకంటే బస్ ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయి కదా? లేదమ్మా, మా ప్యాస్ లేదు, ఏం లేదు, నడుచుకుని వెళ్తాం ఇక్కడే. కానీ ఇదే కంటిన్యూగా 3-4 days పడే అవకాశాలు. మరి ఇట్లనే గొడుగు పెట్టుకొని వెళ్ళిపోతారు? వెళ్ళిపోతాం, ఇలాగే గొడుగు పెట్టుకుని. మాకు తప్పదు కదా, వెళ్తాం, డ్యూటీకి వెళ్తాం, తప్పదు కదమ్మా. వర్షాలు పడినా ఏం పడినా వెళ్ళాలి మళ్ళీ పట్ట గురించి. ప్రజలు కూడా చాలా మంది గొడుగులు పట్టుకొని వెళ్తున్న పరిస్థితి. మరోవైపు వర్షాలు పడిన ప్రతిసారి హైదరాబాద్ వర్షాలు ఉండవు. కానీ ఈ ఏడాది చాలా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే సరిపోయినంత వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు కురిసేదంతా కూడా
అత్యధికంగా కురిసే వర్షాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో రేపు ఎల్లుండి ఆ తర్వాత మరో 4 రోజుల పాటుగా భారీగా వర్షాలున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం మనం 2 జంట జలాశయాలకు సంబంధించి గేట్ ఎత్తగా ఇటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ మహానగరం ఎంతలా అల్లాడిపోయిందనేది. సో అటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మరో 4 రోజుల పాటుగా కుండపోత వర్షాలున్న నేపథ్యంలో హైడ్రా మరియు జిహెచ్ఎంసీ ఎలా అలర్ట్గా ఉంది? ఎస్, హైడ్రా, జిహెచ్ఎంసీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అన్నీ కూడా అలర్ట్లో ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసాము, మొన్న కూడా మూసీ పరిసర ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ చేసిన పరిస్థితి. చుట్టుపక్కలంతా కూడా బ్యారియర్ గేట్స్ నుంచి వాటర్ రావడము, దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే వర్షం కూడా దాదాపు నెక్స్ట్ 3-4 డేస్ పడే అవకాశాలు ఖచ్చితంగా ప్రజల్ని కూడా హై అలర్ట్ ప్రకటించారు. నెక్స్ట్ 2-3 డేస్ వరకు కూడా వర్షాలు భారీగా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆంక్షలు పాటించాలి. భారీగా వర్షాలు పడే కానీ 14 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కాబట్టి ఒక్కసారి చూడొచ్చు విజువల్స్లో పలు చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. మొత్తం అంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు పడితే అడపదడప వర్షాలు పడుతుంటాయి. కాబట్టి ఇప్పటికే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అతి అవసరం అయితే తప్ప బయటికి రాకూడదు. అదే కాకుండా లోతెత్తు ప్రాంతంలో జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు కూడా అక్కడ ఉన్న వాళ్ళని పలుగురిని ఖాళీ చేపియడం, అదే కాకుండా వాళ్ళకి కూడా అలర్ట్ ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. మొత్తం అంతా కూడా హైదరాబాద్లో కాస్త వాన అంటే దాదాపు 15 నుంచి 20 నిమిషాలు వాన పడితేనే మొత్తం అంతా కూడా నిండుకపోయిన పరిస్థితి. వాటర్ లోతెత్తు ప్రాంతం పరిస్థితి ఇంకా చెప్పక్కర్లేదు. వాటర్ స్టాగ్నేట్ అవ్వడము, చాలా ఇబ్బందుల పాలు ఉండడము, మూసి పరిసర ప్రాంతం అంతా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం ఇదే కాకుండా పలు ఏరియాస్లో కూడా భారీగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెదర్ రిపోర్ట్ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. రైట్ పెట్రిషియా, ఇటు హైడ్రా అండ్ జిహెచ్ఎంసీ సిబ్బంది ఎలా సిద్ధంగా ఉన్నారు? ఎందుకంటే జంట జలాశయాలకు సంబంధించి చాలా ఉత్కంఠ రేపుతోంది. మళ్ళీ 4 రోజుల పాటుగా విపరీతంగా వర్షాలు కురుస్తాయంటే జంట జలాశయాలు మళ్ళీ పూర్తిగా నిండుకుండలా మారిపోయి మరోసారి గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు మూసీ నది మళ్ళీ పొంగిపొరలే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. చాలా ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. ఎంజీబీఎస్ కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది. అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎస్, గతంలో మనము మొన్న రీసెంట్గా కూడా చూసాం. ఎంజీబీఎస్ బస్ స్టాప్ ఏదైతే బస్ స్టాండ్ ఉందో అదంతా కూడా వాటర్ జలమయం అవ్వడము, అక్కడ ఉన్న రేలింగ్ వాల్ దాటుకొని కూడా వాటర్ బయటికి రావడం, ప్రజలు చాలా ఇబ్బందులు పడడం, ట్రాఫిక్ ఇష్యూస్, మొత్తం అంతా ప్యాసింజర్స్కి చాలా ఇబ్బంది అయింది. కానీ ఈసారి మాత్రం అటువంటివి జరగకుండా ముందే అక్కడ నుంచి వెకెట్ చేయడము, మూసీ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళని హెచ్చరించడము. గతంలో ఎలా హెచ్చరించారో పలుగురు మాత్రము మాకేం కాదు, కొన్ని ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎన్నడూ ఎడగని దాదాపు 40-50 ఇయర్స్ నుంచి కూడా అటువంటి వర్షం పడలేదు. మూసీ నది ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా నిండుకపోయిన పరిస్థితి. ఈ క్రమంలోనే వాటర్ అంతా ఇళ్లలోకి రావడము, మొత్తము సామగ్రిలు అంటే బేసిక్ నీడ్స్ అంతా కూడా కొట్టుకపోవడము, వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ హోమ్స్కి అంటే ఏదైతే రెయిన్ పడడం వల్ల వర్షానికి ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ అందరినీ కూడా పరిసర ప్రాంతంలో ఉన్న జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ పలు స్కూల్స్ కానీ అక్కడికి షిఫ్ట్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే అధికారులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చూస్తూ ఉండాలంటూ అంటే ఎప్పటికప్పుడు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పారు. ఇప్పటికే మంచిర్యాల, హన్మకొండ దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతం అంతా కూడా 2 సెంటీమీటర్స్ వరకు నమోదైన పరిస్థితి. గత జిల్లాలో పరిస్థితి ఏంటి? జిల్లాలో ఏ రకమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలో ఎటువంటి వాతావరణానికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయి? ఎస్, నెక్స్ట్ 3-4 డేస్ కాబట్టి దట్టంగా ఒకవైపు చూసుకుంటే కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఉరుముల మెరుపు తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశాలు, అదే కాకుండా వడగాలి ఇప్పుడంతా కూడా చూడొచ్చు, ఎక్కడికక్కడ చెట్లు పడిపోతున్న పరిస్థితి కూడా ఉంది. మరోవైపు కొమరంభీం జిల్లాలో కూడా చూసుకుంటే కౌతాల మండలంలో కూడా భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడక్కడ కూడా వడగాలి పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే వర్ష నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేసింది వెదర్ రిపోర్టు. మరోవైపు హైదరాబాద్కి సంబంధించి జిల్లాలకి సంబంధించి అధికారులని కూడా ఎప్పటికప్పుడు
అలర్ట్ చేస్తున్నారు. ప్రతి 3 గంటలకు ఒక్కసారికి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నౌకాస్ట్ ఫోర్కాస్ట్ 24 అవర్స్ ఫోర్కాస్ట్ బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి, ఎక్కడెక్కడ రెయిన్స్ పడతాయి, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అంటూ కూడా ఎక్కడికప్పుడు హెచ్చరిస్తున్నారు, హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. ఈ రోజు కనిపించి 14 జిల్లాలకు మాత్రము భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాదాపు నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, హైదరాబాద్, జగిత్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, కామారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట ఇవంతా కూడా ఈ జిల్లాలంతా కూడా భారీగా వర్షాలు పడతాయి. దాదాపు 7 సెంటీమీటర్ల వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యంత్రం అంతా కూడా అలర్ట్గా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో భారీగా జోరు వర్షము, వడగల్లి వానలు, రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికి వచ్చే మొక్కజొన్నతో పాటు పత్తి, మిర్చి, వరి పంటలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ సూచనలు ఇస్తున్నారు. రెయిన్స్ బులెటిన్స్ కూడా రైతులు చూసుకుంటూ ఉండాలి. పలువురు కూడా రైతులు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది పంట కూడా నష్టపోయారు. ఈ క్రమంలో భారీగా వర్షాలు పడిన క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఫార్మర్స్ అందరికీ కూడా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తంగా ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో, నిర్మల్ ఇవన్నిట్లో కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదే అవకాశం ఉంది. సో ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తూనే ఉన్నారు అక్టోబర్ 2వ వారం వరకు కూడా భారీగా వర్షాలు నమోదే అవకాశం ఉందని చెప్పి. ఇప్పటికే ఎడతెరపు లేకుండా నెల రోజుల పాటుగా కురుస్తున్నటువంటి ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలో ఎక్కువగా అత్యధికంగా పంట సాగయ్యేది పత్తి మరియు మిర్చి. సో పత్తి రైతులకు ఇప్పటికే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అంతా కూడా పూర్తిగా ఆ నీళ్ళలో మునిగిపోయి నీళ్ళలో తేలాడుతూ కంప్లీట్గా